ఒకవైపు క్షీణిస్తున్న ఆరోగ్యం, మరోవైపు బెయిల్ లభించని వైనం. ఇది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పరిస్థితి. ఆయనకి ఇప్పట్లో జైలు కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ఆయనపై నమోదైన 6 కేసుల్లో 5ంటికి బెయిల్ లభించింది. ఒక్క కేసులో మాత్రం పెండింగ్ లో ఉంది. ఆ కేసులో సైతం బెయిల్ లభిస్తుందని అంతా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నూజివీడు పోలీసులు అనూహ్యంగా మరో కేసును తెరపైకి తెచ్చారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారనే ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. శుక్రవారం పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం మరోసారి రిమాండ్ విధించింది. దీంతో వల్లభనేని వంశీపై మోపిన కేసులు 7కు చేరుకున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై ఫిబ్రవరి 13న వల్లభనేని వంశీమోహన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. అప్పటి నుంచి ఆయనపై కేసులు నమోదవుతూ వచ్చాయి. రిమాండ్ల మీద రిమాండ్లు కొనసాగుతూ వచ్చాయి. అయితే ఇంతలో వల్లభనేని వంశీమోహన్ పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. దగ్గుతో బాధపడుతుండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు కూడా అందించారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని వల్లభనేని వంశీ కోరుతూ వచ్చారు. అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకు బెయిల్ లభించింది. కానీ టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి బెయిల్ రాలేదు. దానిపై వాదనలు కొనసాగుతున్నాయి. ఇంతలో ఇప్పుడు నకిలీ పట్టాల వివాదం తెరపైకి తెచ్చారు పోలీసులు. ఈ కేసులో వల్లభనేని వంశీమోహన్ కు రిమాండ్ విధించడంతో ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ 16న విచారణకు రానుంది. అయితే నూజివీడు కోర్టు నకిలీ పట్టాల విషయంలో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. వాస్తవానికి నకిలీ పట్టాల వివాదం ఇప్పటిది కాదు. అయితే పోలీసులు ఒక పద్ధతి ప్రకారం ఆయనపై కేసు నమోదు చేస్తున్నట్లు వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఆయనకు బెయిల్ వచ్చి బయటకొస్తారనుకున్న తరుణంలో కొత్త కేసులను తెరపైకి తెస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి ఆయనకు ఆశించిన స్థాయిలో సాయం దక్కడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంశీ బెయిల్ కోసం ఆయన భార్య ఎక్కువగా కృషి చేస్తున్నారు. న్యాయవాదులతో సమన్వయం చేసుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీమోహన్ అరెస్టైన ప్రారంభంలో ఆయన్ను పరామర్శించారు. విజయవాడ జైలుకు వెళ్లి కలిశారు. వల్లభనేని వంశీతో పాటు ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో వైసీపీ నుంచి న్యాయ సహాయం అందడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వంశీ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. సుమారు 100 రోజుల పాటు జైలులో ఉండడంతో వంశీ బాగా నీరసించిపోయారు. బరువు కూడా తగ్గినట్టు కనిపిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు. దీంతో ఆయన అభిమానుల్లో ఒక రకమైన ఆవేదన కనిపిస్తోంది.